హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్. మా పిల్లల కోసం నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేస్తాను. పెరుగు మీద మీగడ 3 రోజులు ఒక డబ్బాలో తీసి పెడతాను. దాన్నే చిలికి వెన్నగా తీస్తాను. ఎక్కువ రోజులు కూడా తీసి పెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో డైలీ యూస్ కావాలి కదా. మా చిన్నబ్బాయికి అయితే నెయ్యి లేనిది ఒక ముద్ద కూడా అన్నం దిగదు. ఇలా తీసింది డైలీ నాకు ఇంట్లో వాడుకోవటానికి సరిపోతుంది. ఎప్పుడైనా స్వీట్స్లో కావాలంటే మా వారు పాల డైరీలో వెన్న కొనుక్కొస్తారు. ఆ వెన్నని నేను కరగదీసి నెయ్యి చేసుకుంటాను. ఆయన తెచ్చిన వెన్నేమో నేను ఎక్కువ సున్ని ఉండలు చేస్తాను పిల్లల కోసం. సున్ని ఉండలే కాదు, ఏ స్వీట్స్కైనా ఆయన కొనుక్కొచ్చిందే వాడతాను. ఇంట్లో చేసుకుంది మా పిల్లలు తినడానికి, ఏదైనా ఫుడ్ మేకింగ్కి సరిపోతుంది. చూసారా, వెన్న టర్న్అవుట్ అవుతుంది. కొంచెమే కదా, నేను అందుకే చిలుకుతాను. మరింత అయితే మిక్సీ కూడా పట్టొచ్చు. ఇలా చిలికితే కూడా వెంటనే అయిపోతుంది. ఒక చిన్న టిప్ చెప్తాను. మీగడలో వాటర్ పోసి చిలకకూడదు. మీగడగానే చిలికామంటే వెంటనే మీగడ వెన్నగా టర్న్అవుట్ అవుతుంది. వాటర్ పోసి చిలికామంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. అందుకే నేను మిక్సీకి వెయ్యను, ఇలానే చిలికేస్తా, వెంటనే అయిపోతుంది, టైం ఏం పట్టదు. చూసారా వెన్న ఎలా తేలుతుందో. జస్ట్ 2-3 మినిట్స్ కూడా చిలకలేదు నేను. మీగడ వెన్నగా టర్న్అవుట్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోస్తాను. అప్పుడు ఆ వాటర్లో వెన్న తేలుతుందన్నమాట. అది తీసి మళ్ళీ గిన్నెకి తీసుకుంటాను. చూసారా ఎంత వెన్న వచ్చిందో. నేను వెన్న తీస్తుంటే మా అబ్బాయి నేను చిలుకుతానని వస్తాడు. వాడిని తప్పించుకొని చిలికేసరికి నాకు కొంచెం టైం పడుతుంది. మా పెద్ద అబ్బాయి రాడు, కానీ మా చిన్న అబ్బాయి ప్రతి పనికి నేను కూడా వస్తానని అడ్డం వస్తాడు. మన వెన్న రెడీ. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ వెన్న ఒక గిద్దన్నర నెయ్యి దాకా అవుతుంది. చూపిస్తా మీకు. ఈ మజ్జిగ మీరేం చేస్తారు? నేననుకో ఫ్రెష్గా ఉంటే వడకట్టి వాడేస్తాను. సంబర్ అనుకో రాగి జావలో కలిపేస్తాను. విడిగా అనుకో ఎలాగో మీగడ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి 3 డేస్కి ఫ్రెష్గానే ఉండిద్ది. వడకట్టి మేము తాగుతాం. పాడయ్యాయి అనుకుంటే చెట్లకి నీళ్ళల్లో కలిపి పోస్తాను. ఇంకా వెన్న కరగతీసి నెయ్యిగా మార్చే ప్రాసెస్కి వచ్చేద్దాం. గ్యాస్ వెలిగించి ఒక బాండీ పెట్టి దాంట్లో మనం తీసుకున్న నెయ్యి వేసి బాగా కలదిప్పుకుంటూ ఉండాలి. వెన్నకి దగ్గరే ఉండాలి, ఎందుకంటే పొంగిపోవటం, మాడిపోవటం అలా ఎక్కువ జరుగుతుంది. కొంచెం వెన్నే కాదు, మరింత కాస్తున్న కొంచెం దగ్గరే ఉండాలి, లేదా పొంగి నెయ్యి అంతా కింద పోతుంది. అవును, మీరే కలర్ వచ్చే వరకు ఉంచుతారు? నేను మాత్రం కొంచెం గోల్డ్ రంగులోకి ఎక్కువగా వచ్చేలాగే ఉంచుతా. లైట్గా ఉంటే ఎక్కువ స్మెల్ రాదనిపించిద్ది నాకు. మంచిగా స్మెల్ రావాలంటే ఎక్కువ ఎర్రగానే కాసుకోవాలి. అలా అని మాడనివ్వకూడదు, సెకండ్స్లో మాడిపోతుంది. కొంచెం అలర్ట్గా దించుకోవాలి నెయ్యి లాస్ట్లో మాత్రం. లేదనుకో మనం ఇప్పుడు దాకా పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోయిద్ది. మాడిపోతే ఫ్లేవర్ ఉండదు, లైట్గా ఉన్న ఫ్లేవర్ తక్కువగా ఉండిద్ది. చాలామంది ఈ ప్రాసెస్లోనే ఆపేస్తారు. నేను ఇంకొంచెం కలర్ రాణిస్తాను. ఫైనల్లీ మనం అనుకున్న కలర్ వచ్చేసింది. ఇంకా ఆపేసేద్దాం. కొంచెం చల్లబరుచుకున్నాక ఒక బౌల్లోకి వడకట్టుకుందాం. ఎంత వడకట్టినా కొంచెం నుసి దిగిద్ది, అడుగుకు తేరుకుంటుంది కదా. ఆ తర్వాత క్లియర్గా వస్తుంది పైన. అప్పటిదాకా మనకు కొంచెం డస్టీగానే కనిపిస్తుంది. మనం యూజ్ చేసుకునేటప్పుడు అన్నీ కలిపి కొట్టడమే, వేస్ట్ చేయలేం కదా. మరింత అనుకో బాగా అడుగుకు దిగిద్ది, పైది ఫ్రెష్గా ఇంకొక జార్లోకి తీసుకోవచ్చు. ఇది కొంచెమే కదా, అందుకని నేనేం సపరేట్ చేయను. మరింత కాసేటప్పుడే సపరేట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.